మన తండ్రి అయిన దేవుని ప్రభువు యేసుక్రీస్తు కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. జకర్యా 9వ అధ్యాయము 8వ వచనం చూడండి. నేను కనులారా చూచితిని కనుక బాధించే వారికను సంచరింపకుండా తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదకి రాకుండా దాన్ని కాపాడుకోవటకై నేను ఒక తండ్రిపేటను ఏర్పరిచాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధం 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 అంత వర్షం మంత్రం పట్ట వర్షముద్రం పట్ట దేవానికి స్తోత్రములైనా దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు. నీవే మాట్లాడుచున్న దేవుడు కానీ ఏది కాదు ప్రభా. నీ రోజు వచ్చు ప్రతి ఒక్కరిని వచ్చాను నీ అంగీకారం నీ లక్ష్యం ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడాలి. రోషం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మాట్లాడుచున్నాడంటే దేవాది దేవుడు సర్వాధికారి సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము రెండక్షరం గల ఖడ్గం కీడులోంచి మురుగులోంచి బట్టి లాగిస్తుంది. అలాంటి వాక్యము ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృప తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉంట అసత్యం. ఆయన ఉన్నాడు పరము దయచేయకూడదని నమ్మినప్పుడే కార్యము జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యముని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యము ఉండదు, వాక్యము దేవుని యందు ఉండదు, వాక్యము దేవుని యందు అది సన్నిహితుడే మన మధ్యలో ఉంటాడు. ఇద్దరు ముగ్గురు దగ్గర నేను ఉంటా అనుసరించిన దేవుడు అడిగినాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఇక సిలువెక్కే కడిగి వచ్చేస్తుంది. ఇక వారం రోజుల్లో ఆయన సిలువెక్కేస్తున్నాడు ఆయన. అందువలన యెరూషలేము అంతా కూడా యేసు ప్రభు ఎవరో తెలియాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తెలియాలి యేసు ప్రభు. ఎందుకంటే అక్కడ అనుకుంటున్నారు కదా యోహానా, ఎలియా, మోషే ఎవరు అనుకుంటున్నారు అక్కడ. అందుకు యేసు ప్రభువులో తెలియాలి అక్కడ. అందుకు గాడిద మీద ఊరేగడానికి సిద్ధపడ్డాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే మంటల ఆదివారం అన్నాడు ఇక్కడ. అదే ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఏమొచ్చినాడు ఇక్కడ, నేను కన్నులను చూచితిని కనుక బాధించే వారికను సంచరింపకుండాను తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దాన్ని కాపాడుకుంటే నేను ఒక తండ్రిపేటను ఏర్పరిచాను. ఎందుకంటే దేవుడు ప్రతి ఆలయాన్ని దేవుడు కాపాడుకుంటున్నాడు, ప్రతి కుటుంబాన్ని దేవుడు కాపాడుకుంటున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నట్ల సియోను నివాసులారా బహుగా సంతోషించింది, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎందుకంటే రాజు వస్తున్నాడు. దేవాది దేవుడు యూదుల యొక్క రాజు, రాజాది రాజు, దావీదు చిగురైన యోధా గోత్రము సింహము ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన అందుకే అంటున్నాడు యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎందుకంటే మన దేవుడు వస్తున్నాడు కాబట్టి సంతోషంగా ఉండండి. మీ సమస్యలు, మీ ప్రాబ్లమ్స్ అన్ని దేవుడు తెచ్చగలడు. మనందరి కోసం ఆయన తన రక్తాన్ని ప్రాణాన్ని దానం వస్తున్న దేవుడు కదా ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఈ రాజు నీతిపరులను, ఎందుకంటే నీతి కావాలి. దేవుడికి కావాల్సింది ఏమిటంటే నీతి కావాలి, నిజాయితీ కావాలి, మంచితనం కావాలి. అది మనలో ఉండాలి. నీతి అంటే పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలోకి రావాలంటే మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. తప్పు చేయకుండా, పాపము చేయకుండా నీతిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన వాక్యము, ఆయన ప్రార్థన, ఆయన మాట ఏమిటంటే నీతి కావాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే అంటున్నాడు ఇక్కడ, నీతి పరులను రక్షణ గలవాడు. ఎందుకంటే రక్షణ మనకి ఇస్తున్నాడు. రక్షణ అంటే రక్తము. ఆ రక్తాన్ని మనకు దారం వస్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకంటున్నాడు రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడి రక్తాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనలో పోషించబడుచున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన రక్తం నీళ్ళు పోషించబడినప్పుడే మనకు సంతోషము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది.
ఉంటుంది అక్కడ. ఆయన రక్తం మనలో లేకపోతే దేవునితో సంబంధం మనకు లేదు, ఆయనతో మనకు గుర్తుండదు. అది రక్తం మనలో ఉన్న రుచినే ఆయనతో కలిసి జీవించడానికి మనకు అవకాశం కలుగుతుంది అక్కడ. రక్షణ గలవాడు దీనుడినై, అందుకంటే దీనుడు స్వార్థికుడు, దీన మనసు గలవాడు, ఏ పాపం ఎరిగినవాడు, మంచివాడు, అందుకు వచ్చినాడు. ఇతడు కోపం అన్నది లేదండి, కోపం ఉండకూడదు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు అక్కడ, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుకు కోపం ఉండకూడదు, అది కంట్రోల్ కావాలి, మనకి కంట్రోల్ చేసుకోవాలి కోపాన్ని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు, గాడిదను గాడిద పిల్లడికి నీ ఎందుకు వచ్చిచున్నాడు. శిష్యులు అడుగుతున్నారు, వాళ్ళ వారి ఇంటికి వెళ్ళి గాడిదని గాడిద పిల్లడిని తీసుకొని రమ్మంటాడు అక్కడ. వాళ్ళు ఇవ్వకపోతే ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, పంపిస్తారు. ఎందుకంటే లేఖనాల ప్రకారంగా ఇలా జరగాలి, యేసు ప్రభువు ఇలా చెయ్యాలి. యెరూషలేము అంతా ఆ గాడిద మీదను గాడిద పిల్ల మీద ఊరేగాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గుర్రాలు ఉంటాయి, ఒంటెలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, కానీ గాడిద మీద ఊరేగుతాడు దేవుడు అక్కడ. అది ఒక ప్రత్యేకత ఆయనకి. దావీదు రాజుకు చేయలేదు కేకలు వేస్తూ, ఇప్పుడు దాకా మీరందరూ కూడా తిరిగి వచ్చారు కదా, అంతా కూడా మురళీదారులంతా కూడా, ఎందుకంటే మన ఆలయం ఇక్కడ ఉన్నదని చెప్పి తెలియడానికి అంతా తిరిగి వచ్చారు. అలాగే యేసు ప్రభు కూడా, నేను సిలువ ఎక్కుతున్నాను, నేను పరిశుద్ధుడిని, మీ అందరి కోసం నేను బలైపోతున్నాను అని చెప్పి తెలియడానికి గాడిద మీద ఊరేగడానికి వచ్చాడు. అది బట్టలతో ఊరేగడానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే మంటల ఆదివారం అన్నారు ఈరోజు. ఈ మంటల ఆదివారానికి దేవుడు, ఎందుకంటే పునరుద్ధాన దినానికి వారం రోజులే ఉన్నది. అది సిలువ ఎక్కేది 5 రోజులకి, వెంటనే ఎక్కేస్తాడు సిలువలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన 3వ దినాన్ని లేచేటప్పటికి సరిగ్గా వారం ఉన్నది ఈ రోజుకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇంతవరకు కూడా ఈ 40 రోజులు దేవుడితో కలిసి మనం జీవించాం, దేవుడితో కలిసి కన్నీరు ఖర్చాం, దేవుడితో కలిసి ఏడ్చాం. మరి దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు, ఎన్నో బహుమతులు దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే తనతో పాటు మనము కూడా కన్నీరు ఖర్చాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మన కోసం, మన బిడ్డల కోసం ఏడవాలి. సర్వశక్తివంతుడు, సర్వోన్నత దేవుడు అయిన గాడిద మీద ఊరేగుతున్నప్పుడు బట్టలు పరిచి ఆయన మీద గాడిదని, ఆ బట్టల మీదే, ఆ బట్టల మీద ఊరేగుతూ ఉంటుంది గాడిద. ఆయన గాడిద మీదకి కూర్చున్నాడు ఆయన, సర్వోన్నత దేవుడు అయిన. అందుకే దావీదు చిగురైన యోధుల గోత్రపు సింహము, దావీదుకి జయ జయము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, రాజు నీతిపరుడును, రక్షణ వాడును, దీనుడును, గాడిదను గాడిద పిల్లడికి నీ ఎందుకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. ఎందుకంటే ఆయన గాడిద మీద వస్తున్నప్పుడు అడ్డం ఎవరు ఉండకూడదు. దేవాది దేవుడు వస్తున్నప్పుడు అడ్డం ఉండకూడదు అక్కడ. మధ్యాహ్నం వచ్చినప్పుడు కూడా ఎవరు అడ్డం ఉండదు. దేవుడు మధ్యాహ్నం వచ్చేటప్పుడు, ఇప్పుడు గాడిద మీద వస్తున్నప్పుడే ఇవన్నీ తీసేస్తారంటున్నాడు ఇక్కడ. అడ్డం లేకుండా దేవుడు ఊరే కాదు, యెరూషలేము అంతా కూడా ఊరే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆయన చూడాలి. యేసు ప్రభు అంటే ఎవరు, రక్షకుడు ఎవరు చూడాలి ప్రతి ఒక్కరు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధ భూములు లేకుండా పోవు. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయాలి. యేసు ప్రభు సమాధాన సువార్త అందరికీ తెలియపరచాలి. ఇప్పుడు మీరందరూ కూడా మీ సువార్త చాటించడానికి వెళ్ళారు. యేసు ప్రభు జీవము గల దేవుడని, సర్వశక్తిమంతుడని ప్రతి అన్నించడానికి తెలియపరచడానికి మీరందరూ బయలుదేరి వెళ్ళారు. ఈ కష్టం ఊరికినే పోదొక్కడు, దేవుడు మీకు మంచి చేస్తాడు. చాలా కష్టపడ్డారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధభూమి లేకుండా పోవు. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయడు. అన్ని జనులకి తెలియజేస్తున్నాడు ఆయన.
సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూమి గంతముల వరకు అతడి దేవుడు. యేసు ప్రభు సర్వ సృష్టి అంతా కూడా దేవుడే వెళ్తాడు. అది తండ్రి దగ్గర నుంచి పొందాడు ఆయన. అందుకే లూసిఫర్ అంటుంది కదా, నరకం నాకు ఇచ్చావు కదా, పరలోకంలో తీసుకున్నావు, ఎవరు నీ దగ్గరికి వస్తారు? ఎవరు రాదు, అందరూ నా దగ్గరికి వస్తారు. నిజమే, వాడు చెప్పినట్లుగానే, లూసిఫర్ చెప్పినట్టుగానే పెళ్లికి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు నరకానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే నీలో పశ్చాత్తాపం ఉందా, నీలో మారు మనసు ఉందా, నువ్వు కన్నీరు కారుస్తున్నావా, దేవుని సందర్భంలో వేడుస్తున్నావా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి. దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకోవాలి, మళ్ళా తప్పు చేయకూడదు. అక్కడ దేవుడి లోకంలో పాపుల కోసం వచ్చాడు కానీ నీతిమంతుల కోసం రాలేదు. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపం మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఆనందం కలుగుతుందన్నాడు దేవుడు అక్కడ. అందుకే గాడిద మీద ఊరేగుతున్నాడు ఆయన, వచ్చేస్తున్నాడు. సర్వశక్తిమంతుడు గాడిద మీద వస్తున్నాడు ఆయన. ఎందుకంటే సృష్టి యావత్తు కూడా ఆడికే. ఎందుకంటే ఆయన తండ్రి చిత్త ప్రకారంగా ఈ లోకానికి వచ్చాడు. లూసిఫర్ నవ్వుతూ ఉంటుంటే తండ్రి అన్నాడు, నా ప్రియకుమారుడు ఈ లోకానికి వస్తాడు తన బిడ్డల కోసం, తన ప్రాణాన్ని రక్తాన్ని తాను వస్తాడు. అందువల్ల నాకు పరలోక రాజ్యంలో ఏమీ పర్వాలేదన్నాడు అక్కడ. ఎందుకంటే పరలోక రాజ్యంలోకి ఒక రాజ్యంగా చేయడానికి తండ్రి యేసు ప్రభు వచ్చాడు. తన తండ్రికి ఒక రాజ్యంగా చేయడానికి. మరి లూసిఫర్ చెప్పింది కదా, ఈ దగ్గరికి ఎవరు రాలని చెప్పి. అందువల్ల ఆ తండ్రికి రాజ్యానికి, పరలోక రాజ్యానికి అందరూ కూడా వచ్చేటట్లుగా తన రక్తాన్ని ప్రాణాన్ని ధరపోసాడు. ఓ మనుషుడా, మనిషి కుమారుడుగా వచ్చాడు ఈ లోకంలో, ఒక మానవుడిగా వచ్చాడు. ఎందుకంటే మానవుడు ఎలా బాధపడి ఎలా మరణిస్తున్నాడో అలాగే ఆయన కూడా మరణించాలని ఆ విధంగా దేవుని లోకంలోకి వచ్చాడు. అందువల్ల తండ్రి కృపానుసారి కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆకాశం మేఘాల నుండే వస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పూర్తి బలం యేసయ్యదే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీ అందరూ కూడా యేసయ్య కోసమే ఎంత చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమవుతున్నాడు ఇక్కడ? యుద్ధం వీళ్ళు లేకుండా పోరు, నీ రోజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయండి. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూమి గంతముల వరకు. ఎందుకంటే సృష్టి యావత్తు కూడా అతడు ఏరుడు. మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి. ఎందుకంటే నువ్వు నిబంధన రక్తం చేసుకోవాలి దేవుని దగ్గర, దానితో పానపంపులు పంచుకోవాలి, ఆయనతో నిబంధన చేసుకోవాలి. ప్రభువా, నీ రక్తము తోడా నేను నీతోటే ఉంటాను, నీలోనే జీవిస్తాను, ఏ పాపము చేయను, నీ రోజు వాచను కూడా సరి చేసుకోవాలి. అందుకే అన్నీ నేను సరి చేసుకుంటాను ప్రభా, నా మనసును మంచిగా చేయ ప్రభా, ఆయనతో ఒప్పందం చేసుకోవడం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకములు పడి ఉండి నిరీక్షణ గలవారు ద్వారా మీ కోటను మరలా ప్రవేశించుడి. ఎందుకంటే మీరు మళ్ళా మీ కోటలో ప్రవేశించండి, పరలోక రాజ్యంలోకి ప్రవేశించండి. అంతకంటున్నాడు, ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసినని నేను మీకు తెలియచేస్తున్నాను. రెండంతలుగా చేస్తానండి, ఒక వంతు కాదు, రెండంతలుగా మీకు మేలు చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఈ 40 రోజుల ప్రార్థనకి, ఈ రోజు కష్టపడిన దానికి దేవుడు మేలు చేస్తానంటున్నాడు. రెండంతలుగా. ఒకటి అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నట్లుగా. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో జరగబోతున్న గ్రంథంలో కూడా ఇక్కడ
ఎందుకంటే మట్టిలాగా వారు చేసుకుంటున్నారు పరలోక రాజ్యంలో. దేవదూతలు దేవుడు కూడా మట్టిలాగా వారు చేసుకుంటున్నారు ఈరోజు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషను మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరినో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడాను. ఎందుకంటే గొప్ప సమూహం, మీరందరూ కూడా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒక గొప్ప సమూహంలాగే కనబడింది మంచిగా. అంతేకాదు ఇక్కడ గొప్ప సమూహము లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకునేవారి, తెల్లని వచనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారి ఖర్జూరపు మట్టును చేతపట్టుకుని సింహాసనం వైపును గొర్రె పిల్ల వైపును నిలవబడి, ఎందుకంటే యెహోవా దేవుని సింహాసనం వైట, యేసు ప్రభు సింహాసనం వైట నిలవబడి మట్టలాది వారు చేసుకుంటున్నారు. వాడు దేవుడిని స్తుతిస్తూ గణపరుస్తున్నారు. అక్కడ ఇక్కడ మీరు చేస్తున్నది పరలోక రాజ్యంలో జరుగుతున్నది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక దినమును వాల్యంలో కూర్చుంటే 1000 దినాలతో సమానం అన్నాడు దేవుడు అక్కడ పరలోక రాజ్యంలో. మరి ఇక్కడ కూడా అలాగే జరుగుతూ ఉన్నది. అంతే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఎంతో ఘనంగా జరిపించిన మీకు పరలోక రాజ్యంలో కూడా అక్కడ జరుగుతుంది మట్టలాది వారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఖర్జూరపు మట్టును చేత పట్టుకొని సింహాసనం వైపును గొర్రె పిల్ల వైపును ఇవ్వబడి, ఎందుకంటే గొర్రె పిల్ల అంటే యేసు ప్రభు, యెహోవా దేవుని సింహాసనం అదృష్టించి వాళ్ళు ఎదుర్కొంటా మట్టలాది వారు చేసుకుంటున్నారు ఇక్కడ. అందుకంటున్నాడు సింహాసన శివుడైన మా దేవునికి, సింహాసన శివుడైన అంటే యెహోవా దేవునికి తోడా, యెహోవా దేవునికి తోడా సింహాసన శివుడై. అందుకంటున్నాడు ఇక్కడ సింహాసన శివుడైన మా దేవునికి గొర్రె పిల్లకి ఇద్దరికి, ఎందుకంటే పరిశుద్ధాత్మ భూమి మీదే ఉండిపోయాడు. ఆయన ఇక్కడే మన దగ్గరే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి కుమారుడే పరలోక రాజ్యంలో ఉన్నారు. అది గొర్రె పిల్లగా. అందుకంటున్నాడు గొర్రె పిల్లలను మా రక్షణకి స్తోత్రము, ఎందుకంటే దేవుని రక్తము ద్వారా రక్షణకి స్తోత్రం, దేవుని రక్తానికి స్తోత్రం చేస్తున్నారు ఇక్కడ పరలోక రాజ్యంలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మా రక్షణకి స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి చాలా గంభీరంగా చెప్తున్నారు ఇక్కడ. దేవదూతలందరూ సింహాసనం చుట్టూ కోటాను కోట్ల మంది దేవదూతలు, తండ్రికి కుమారుడి చుట్టూ కూడా దేవదూతలు ముగ్గుపోయారు. అందుకంటున్నాడు ఇక్కడ ఈ మట్టలాది వారి మధ్య చుట్టూ దేవదూతలు ముగ్గుపోయి దేవుడిని స్తుతిస్తూ కనపరుస్తున్నారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమొచ్చినాడు ఇక్కడ? గొర్రె పిల్లలను మా రక్షణకి స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉంది. యేసు ప్రభు సింహాసనం దగ్గర, తండ్రి సింహాసనం దగ్గర వెనకాల 24 సింహాసనాలు ఉంటాయి. 24 సింహాసనాలు, 24 పెద్దలు సింహాసనం. 12 అపోస్తలులు, 12 గోత్రముల వారు, మొత్తం 24 మంది. తండ్రికి యేసు ప్రభుకి ఉన్న శిష్యులు 24 మంది పెద్దలు దేవుని సింహాసనం దగ్గర అదృష్టించి కిరీటాలు పెట్టుకొని దేవుని స్తుతులు చెల్లిస్తున్నారు ఇక్కడ. అంతకంటున్నాడు యేసు ప్రభు దగ్గర 4 కెరూబులు ఉంటాయి. ఒక్కొక్క కెరూబుకి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో కన్నుకు పొడుచుకొని, 2 రెక్కలతో కాళ్ళకు పొడుచుకొని, 2 రెక్కలతో ఎగురుచు ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అక్కడ ఈ 4 కెరూబులు కూడా సువార్త వరకే పరిమితం. జీవితం, యేసు ప్రభు జీవిత చరిత్ర అంతా ఈ 4 సువార్తల్లోనే ఉన్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మోటకెరిగి సింహం ఒకటి, గర్జించే సింహం, గర్భించే సింహం, దావీదు చిగురైన యోధా గోత్రపు సింహం, భర్తయ్య సువార్త. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. రెండోది సాధు చెట్టు, దూడ ముఖం ఉంటుంది. రెండోది అవుతుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ. అది సాధు చెట్టు, గట్టేటి ఉంటుంది. అది యోహాను, మార్కు సువార్త. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యోహాను తేనె తాగి విడుదలను జీవించేవాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మూడోది మనిషి ముఖం ఉంటుంది. మూడో కెరూబు మనిషిలో ఉంటాడో ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. ఒక ధనవంతుడు, ఆయన గుడాంసు, పెద్ద గుడాంసు కట్టుకుంటాడు. దాని నిండా ధాన్య బస్తాలు వేసేసాడు.
వేసేసి ఆ రాత్రి చక్కగా భోజనం చేసి తన భార్య పిల్లలతో కూడా చెప్పకుండా పడకుర్చీలో పడుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. మనం కూడా ఒక్కోసారి మన ప్రాణంతో మాట్లాడుకుంటామండి. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మాట్లాడుకుంటాం. పక్కన ఎవరు లేకపోతే మన ప్రాణంతో మనం మాట్లాడుకుంటాం అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? ప్రాణమా ప్రాణమా ప్రాణమానే మాట్లాడుకుంటున్నాడు అక్కడ. అతను పేరు కూడా చెప్పడం లేదు. ప్రాణమా, కొన్ని సంవత్సరాల సంట ఆస్తి సమకూర్చబెట్టారు, తినము త్రాగము సుఖించు ఈ శరీరాన్ని ఎంత సుఖపడతాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త దేవుడు పక్కనే ఉన్నట్టున్నాడు. ఎదురువాడ ఈ రాత్రికి నీ ప్రాణాలను తీసుకుంటున్నాను, ఇదంతా ఎవరు వేసుకోవాలంటున్నాడు అక్కడ. ఎందుకంటే దేవుడికి అంతా తెలుసు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ లోక జీవనం కన్నా పరలోక జీవనం గొప్పది. ఇది మూడో కేంద్రం. నాలుగోది పరిశుద్ధ ఎక్కడ ఉంటుంది? యేసు ప్రభు పునరుద్ధారుడే 40 రోజులు ఇక్కడే సంచరించి. ఎందుకంటే ప్రతి మనిషి, చనిపోయిన ప్రతి మనిషి కూడా 40 రోజులు ఇక్కడే సంచరిస్తాడు. ఎందువల్ల? దేవుడు 40 రోజులు టైం తీరుస్తాడు వాడు చనిపోయిన వారికి. ఎందుకంటే భర్త మీద, బిడ్డల మీద, భార్య మీద ఎవరి ఉంటుంది, వెంటనే పోదు కదా. అందువలన 40 రోజులు సమయం దేవుడు ఇస్తాడు. ఈ 40 రోజులు వాడిని చూసుకున్న తర్వాత 40వ రోజుని దేవుడు అంటాడు, ఇదిగో నేను బట్టలు పంపిస్తున్నాను. ఆ 40 రోజులు కూడా చనిపోయినప్పుడు నువ్వు ఏ బట్టలు కట్టి సమాధిలోకి పంపిస్తావో ఆ బట్టలతోనే ఉంటారు 40 రోజులు కూడా. 40వ రోజుని దేవుడు తన తెల్ల బట్టలు ఇచ్చి పైకి వచ్చేమని చెప్తాడు దేవుడు అక్కడ ఆ వేసుకొని. కానీ కొంతమంది ఈ లోకంలో కోరికలన్నీ తీరిపోయిన వాళ్ళు ఏంటంటే వెంటనే పిలవగానే వెళ్ళిపోతారు. కానీ ఇంకా కోరికలు తీరలేని వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. దేవుడితో కూడా చెప్పరు, నేను వస్తున్నానా వెళుతున్నానని కూడా చెప్పరు. ఆ కోరిక వాళ్ళ ఇంట్లో ఉండిపోతారు, వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు మరలా ఎప్పుడు వస్తావో తెలియదు అక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. ఈ జరిగిన సంఘటనే మీకు ఒక మాట చెప్తున్నాను ఇక్కడ. పక్కని బాబు గారు చనిపోయారు. ఆయన వీళ్ళింటిలో చాలా రోజులు ఉండిపోయాడు ఆయన. కానీ ఆయనకే విసుకొచ్చింది ఇక్కడ ఉండలేక. ఎంతకాలం ఉంటారు చచ్చిపోయిన వాళ్ళైనా, బ్రతుకున్న వాళ్ళకి ఎంతకాలం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దేవుడు అలా జ్ఞాపకం చేసుకునేవాడు కదా. అందుకు ఉండలేకపోయి చాలా రోజులు ఉన్న తర్వాత అప్పుడు మా చిన్న అమ్మాయికి ప్రెగ్నెంట్తో ఉంది. పెద్ద బాబు కడుపులో ఉన్నట్టుంది. నేను ఓల్డేటి ప్రాంతంలో ఉన్నాను. అప్పుడు బాబు దగ్గరికి వచ్చి కళ్ళలోకి వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా, అమ్మను ప్రార్థన చేయమని చెప్పు, నేను వెళ్ళిపోతాను దేవుడి దగ్గరికి. దేవుడి స్తోత్రంగా వెళ్ళాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అప్పుడు పొద్దున్న లేచిన వెంటనే ఓల్డేటి ప్రార్థన చూసుకొని వచ్చాను. అప్పుడు బాబు చెప్తుంది, పెద్దనాన్న నీతోటి ఇలా చెప్పమన్నారమ్మా, అందువల్ల ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వెళ్ళిపోతాడు, దేవుడు తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి అనగానే అప్పుడు ప్రార్థన చేశాను. ప్రభా, ఇంతవరకు కూడా క్షమించండి, ఉండిపోయాడు ఆయన, క్షమించి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోండి. ఇంక ఈ లోకంలో ఉండడానికి అతను ఇష్టపడలేదు, అందువల్ల తీసుకెళ్ళిపోండి ప్రభా. ఎలాగో బ్రతుకులాడుతున్నాను తండ్రి, తీసుకెళ్ళిపో. వద్దు తండ్రి, ఇక్కడ వచ్చొద్దు, తీసుకెళ్ళిపో ప్రభా అని దేవుడికి ఎంతో ప్రార్థింపడ్డాను ఆయన్ని. అప్పుడు వెంటనే ఆయన తీసుకుని వెళ్ళిపోయారు ఆయన. అంతకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవాధిపతి దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 40 రోజులు సంచరించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే గెచ్చమని తోటకు రమ్మన్నాడు. ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి, ఇంకా నేను ఇక్కడ ఉండను అంటాడు. ఇక్కడ సృష్టి ఏడుస్తాను, వద్దు ప్రభా, నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్రభా అని చెప్పి అన్నప్పుడు, లేదు నేను వెళ్ళాలి, నేను వెళితేనే కానీ ఆదరణకర్త రాడు, ఆదరణకర్త వస్తేనే కానీ మీరు సేవ చేయలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఎవరు సేవ చేయలేరు. ఈ తెలుగులో మాట్లాడుతున్నాడంటే
దేవుడే మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడలేదు, నేను మాట్లాడితే నేను వినలేదు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అందుకు నేను వెళ్ళాలి అని చెప్పి అప్పుడు మేఘం నుంచి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు ఏడుస్తున్నారు. అప్పుడు దేవదూతులు వెనకతలే ఉంటారు కదా, ప్రభు వెనకతలే ఆ చుట్టే ఉంటారు దేవదూతులు. అప్పుడు దేవదూతులు అంటున్నారు, ఎలా వెళుతున్నాడో ఆయన మళ్ళీ తిరిగి అలాగే వస్తాడు, మీరు కంగారు పడకండి, త్వరగానే వచ్చేస్తాడు అనేటప్పుడు కల్లా వాళ్ళు ఏడ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ ఆ భూమిలోకి వెళ్ళేటప్పుడు కల్లా వెంటనే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ. వాడు భూమిలోకి వెళ్ళేటప్పటికే వచ్చేస్తుంది ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే దేవుడు అంత స్పీడ్గా పంపిస్తాడు పరిశుద్ధాత్మ. ఎందుకంటే సేవ చేయాలి, తన శిష్యులు సేవ చేయాలి, అందుకే బలమైన సేవలుగా దేవుడు తీర్చేశాడు ఇక్కడ మంచిగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతి దేవుడు సర్వోధికారి సృష్టికర్త. పద్ధతి చదవండి, మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప సాక్షి స్వభావము మేఘములే మన ఆవరించి ఉన్నదిరా. ఎందుకంటే దేవుని సాక్ష్యము మనలో ఆవరించినది, దేవుని ఆత్మ మనలో ఆవరించినది, పరిశుద్ధాత్మ మనలో ఆవరించినది. ఆయన సాక్ష్యం చెప్పడానికి, ఆయన గురించి మాట్లాడడానికి అన్నీ కూడా ఆయన సాక్ష్య సమూహంగా మనం ఆవరించినది. పరిశుద్ధాత్మ మనలో ఉన్నది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కలబెట్టి పాపమును విడిచిపెట్టి, దేవుడు స్తోత్రమయ్యా, పాపాలను విడిచిపెట్టాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నట్టుగా పాపమును విడిచిపెట్టి విశ్వాసం అనే కర్తయుడు దాన్ని కొనసాగించే వాడినైనా యేసు వైపు చూచుచు. ఎందుకంటే విశ్వాసమైన కర్త, విశ్వాసమైన కర్త అయినా. అందుకంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చక్కరబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయుడు. ఎందుకంటే యేసు ప్రభు విశ్వాసమునకు కర్త. విశ్వాసముతోటే నువ్వు సాధారణ వెళ్ళగొట్టగలవు, విశ్వాసముతోటే ఎవరి జబ్బులైనా నువ్వు ప్రార్థన చేసి మొదలుగొట్టగలవు, విశ్వాసంతోటే ఎవరి సమస్యలైనా నువ్వు విడుదల చేయగలవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసం ఉండాలని నీకు, అప్పుడే ఎలాంటి కార్యమైనా దేవుడు జరిగించగలడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించే వాడినైనా యేసు వైపు చూచుచు. ఎందుకంటే దేవాది దేవుని వైపు చూచుచు నువ్వు ప్రార్థన చేయాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, చూచుచు మన ఏదో వచ్చబడిన బంధములో ఓపుతో పరిగెత్తుతాం. ఈ లోకంలో ఉండడమే ఒక బంధువు. అందుకంటున్నాడు కదా, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. మాట్లాడుతున్నాడు, ఈ లోకంలో నువ్వు పోరాడాలి, సాధనతో పోరాడాలి, మనుషులతో పోరాడాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, అయితే నీవు అన్ని విషయంలో మితుముగా ఉంటాము, మాటలు కొద్దిగా ఉండవలను, మాటలలో దోషం ఉన్నది, పాపం ఉన్నది. శ్రమపడము, సువార్థంగా పరిచయము, దేవుని కోసం కష్టపడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఈ రోజంతా కష్టపడి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడిపించారు సుహాసం గారు అందరికీ కూడా. ఎందువల్ల ఆమె తెలుసు, ఆమె నేర్చుగానే ఉన్నారు, కానీ కష్టపడ్డారు. మనందరి కోసం కష్టపడాలి, దేవుని కోసం కష్టపడ్డప్పుడే దేవుడు సంతోషపడతాడు ఇక్కడ. అదే దేవుడు చెప్తున్నాడు, శ్రమపడము, సువార్థిగా పరిచయము. నీ పరిచయంలో సంపూర్ణంగా జరిపించు, నీ సేవని సంపూర్ణంగా జరిపించాలి. అర్థవంతంగా కాదు, ఏదో చేస్తున్నాము ఎలా చేస్తున్నాము అంటే కాదు. అక్కడ ఒక పద్ధతి కావాలి. దేవుడి సేవ చేయడానికి ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకోవాలి, అప్పుడే దేవుడు సంతోషపడతాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, పరిచయం, నీ పరిచయంలో సంపూర్ణంగా జరిగించు, నీ సేవని సంపూర్ణంగా జరిగించు. నేను ఇప్పుడే పరార్పణగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలం సమీపమైనది. నేను దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన కడిగా వచ్చేసి అయిపోయింది. మనకు తెలిసిపోతుంది, మనం ఎప్పుడు చనిపోయినా దేవుడు ముందుగా మనం చెప్తాడు, నువ్వు ఈ రోజు నా దగ్గరికి వస్తున్నావు అని చెప్పి. ఆ రోజు మనం తెలిసిపోతాడు. నువ్వు సంతోషంగా వెళ్ళాలి, కానీ ప్రభు నన్ను ఇంకా ఇక్కడే ఉంచు, నన్ను ఇక్కడే ఉంచి అంటే కుదరదు. ఇక్కడ దేవుడు ఎప్పుడైతే చెప్తాడో మనకి, అలాగే ప్రభు నీతోనే వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ లోకంలో ఏమీ లేదు మనకి. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఎందుకంటే ఇక్కడ సర్వోధికారి సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అదో అంటాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూసి సంతోషపడి, అందులో ఒక ప్రార్థన ఇష్టపడి, ఒక సువాసన వలె, ఒక అర్థం వలె ఉన్నది ఆ ప్రార్థన. దేవుడు అది అగ్రహించుకుంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, నాతో వచ్చేస్తావా అని అడిగాడు.
అలాగే ప్రభా భార్య బిడ్డల కష్టపడి చూడలేదు వెనక్కి. అందుకే ముందుకి ప్రభు చేయి పట్టుకొని శరీరంతో వెళ్ళిపోయాడు. రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలి. ఆయన శరీరంతో దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? ఇక్కడ నేను ఇప్పుడే బలారుగా పోయి పడుచున్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆసనమైంది. అందుకంటున్నాడు, నేను వెడలిపో కాలం సమీపమైనది. మంచి పోరాటంలో పోరాడితే ఈ లోకంలో ఉన్నంత వరకు మంచి పోరాటాన్ని పోరాడాను. దేవుని కోసం, నా కోసం కష్టపడ్డాను. నాకు సంతోషంగా ఉంది, నాకు ఆనందంగా ఉందని చెప్పి అనుకోవాలి మనం అక్కడ. అందుకంటున్నాడు మంచి పోరాటంలో. అందుకే దేవుడు చెప్తున్నాడు, మంచి పోరాటంలో పోరాడితే నా పరుగు కడగొట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుంది. నా పరుగుని కడగొట్టించాను. ఇంకా పూర్తయిపోయింది కదా. ప్రాణం పోతే బల్ల మీద ఎలా పడుకుంటుపోతాం, చాప మీదే. ఇక మళ్ళీ లేచే అవకాశం మనకు ఉండదు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? మంచి పోరాటంలో పోరాడితే నా పరుగు కడగొట్టించింది. నేను పరిగెత్తే పరుగు స్పీడ్గా పరిగెట్టాను. ఇప్పుడు వరకు ఆగిపోయింది. ఇక దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన కడియం చేసింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు అక్కడ మనకు జీవకిరీటాన్ని పట్టుకొని నిలబడతాడు. మన ఆత్మ వస్తుంది. అప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన జీవకిరీటాన్ని వాడిని తొలగిస్తాడు. సంతోషంగా, ఆనందంగా లాజరు అనే కదా కుక్కలు నాకుతున్నాయి అతని శరీరాన్ని. కానీ అతని ప్రాణం ఎప్పుడైతే పోయిందో దేవదూతులు ఆ ప్రాణాన్ని పట్టుకొని నీటిలో ఉడికేటప్పటికల్లా యేసు ప్రభు కౌగిలించుకొని బలా మంచి తరచున ఈ లోకంలో ఎంతో కష్టపడ్డాం. నిజమే కదా, మనం చాలా కష్టపడతాం, చాలా కష్టపడ్డాం. ఎందుకు అబ్రాహామును కూర్చోమని చెప్పి దేవుడు లాజరుతో చెప్తాడు అక్కడ. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. నీతి కిరీటాన్ని దేవుడు ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి తొడుగుతున్నాడు మనకి. అందుకే అంటున్నాడు దానికోసమే మనం ఆశపడాలి, కానీ ఇంకో దానికోసం ఆశపడద్దు, దేనికోసం ఆశపడద్దు. అందుకంటున్నాడు. ఎందుకంటే అయ్యో ప్రభా నా బిడ్డలను విడిచిపెట్టి నేను రావాలని తోటి మరి వెళ్ళేవరగా అని చెప్పాలనుకుంటే కుదరదు. అక్కడ ముందే దేవుడు చెప్తాడు, అన్నింటినీ వదిలేసుకొని నువ్వు నా దగ్గరికి రావాల్సినది. కాబట్టి నువ్వు ముందే నిర్ణయం తీసుకో. నీ వెనకతలు ఎప్పుడు కూడా రాదు. నువ్వు ఒక్కదానివే వస్తావు, నువ్వు ఒక్కడివే వస్తావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఏమొచ్చినాడు? దాన్ని కొనసాగించే వాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన బంధములో ఓపుకుతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, ఎందుకంటే దేవుడు చూపించిన ఆనందంలో ఉండాలి, ఆయనలోని ఆనందంలో ఉండాలి. అందుకంటున్నాడు సిలువని ఎత్తుకొని నడవాలి, సిలువను మొయ్యాలి ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా. అప్పుడు పరలోక రాజ్యంలో నీకు సింహాసనం దేవుడు దర్శిస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే ఏమొచ్చున్నాడు ఇక్కడ? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి, ఎందుకంటే ఈ లోకంలో ఉన్న అవమానాన్ని కూడా భరించాలి, తట్టుకోవాలి, కష్టపడాలి. అందుకని అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువని సహించి సిలువ ఎత్తుకొని నడవాలి. ఎందుకంటే దేవుడు ఆ సిలువని మోసుకొని వెళుతున్నాడు, అంత బలమైన సిలువని. మరి అందులో నువ్వు కూడా మొయ్యాలి కదా సిలువని. ఆ సిలువని నువ్వు కూడా మోసుకొని వచ్చినాయి కదా. నీకంతా పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటావు. అందుకే ఆ సిలువని నువ్వు మొయ్యాలి. దేవుడు ఆ బురాన్ని, ఆ భారాన్ని మొయ్యలేకపోతున్నాడు. ఆయన ఆ బరువును మొయ్యలేకపోతున్నాడు. అందులో కొంచెం నువ్వు తీసుకో, ఆ సిలువలోకి కొంచెం తీసుకో, నువ్వు ఆ బరువుని కొంచెం తీసుకో. నేను కూడా మోస్తాను ప్రభా, ఈ సిలువను నేను కూడా మోస్తాను, నాకు ఇవ్వండి ప్రభా కొంచెం. అంతా నువ్వు మొయ్యలేకపోతున్నావు కదా తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేసుకొని ఆ సిలువలో కొంచెం మనం తీసుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సిలువను మోసాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, బంధములో కోపముతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి. ఎందుకంటే ఎవరేమన్నా సరే నువ్వు వాటిని పట్టించుకోవద్దు. ఎంతమందో తిడతారు, అవమానపరుస్తున్నారు, ఎన్నో చేస్తారు. అవన్నీ నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. మరి దేవుడు ఎందుకు ముఖం మీద ఉప్పేశారు, గొడవతో కొట్టారు, డొక్కలో పొడిచేశారు, ఈపు మీద కుట్టేశారు, అంకే చెప్పేశారు, ముళ్ళకరెంటు పెట్టేశారు.
ఎంతో అన్నీ ఎదుర్కొన్నాడు. ఇక ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే మనం కూడా మాట్లాడకూడదు. ఒక చెప్పు మీద కొడితే రెండో చెప్పు చూపించమంటాడు, కానీ మనం 2 చెప్పులు వాయి చేస్తున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు మనం ఆయనలో తగ్గించుకునే మనసు కలిగి ఉంటున్నాం. తగ్గించుకునే మనసు కావాలి, అప్పుడు దేవుడు మనం ఇచ్చిస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ అవమానపరిచి అవమానం నిర్లక్ష్యం పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసనుడై ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడని బాధలు భరించి ఇవన్నీ తట్టుకొని తండ్రినప్పుడు తన తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టుకున్నాడు. ఆయన నా బిడ్డ ఎంతో కష్టపడ్డాడు, ఎంతో బాధలు అనుభవించాడని చెప్పి తన కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టుకున్నాడు ఆయన. అందుకే కదా బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ పౌరులు వలె తల మీద వాడుతుంది. అప్పుడు ఆకాశం ఒక్కసారి తెరవబడి, ఈ నా ప్రియకుమారుడు ఇది ఎందు నేను ఆనందించుతున్నాను. ఎందుకంటే సిల్వెక్క ఆయన భరించాను, బాధలు తట్టుకోవాలి, అందువల్ల మెచ్చుకుంటున్నాడు ఇక్కడ తండ్రి. ఈ నా ప్రియకుమారుడు ఇది ఎందు నేను ఆనందించుతున్నాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మీరు అలసట పడకండి, మీ ప్రాణంలో నిష్క్రియ ఉండినట్లు పాపాత్ములు తనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంటే ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. మీకు ఎవరైనా సరే బాధ కలిగిస్తే, వేదన కలిగిస్తే దేవుడిని తలంచుకోండి. దేవుడి కన్నా మనం గొప్పవారు కాదు కదా, ఆయన పడే బాధ కన్నా ఇదే గొప్ప బాధ కాదు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, తలంచుకోండి, అప్పుడు మీ బాధ పోతుంది, మీ వేదన పోతుందని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ, వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంటే ఓర్చుకున్నాన్ని తలంచుకోండి. మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని నిద్రింపలేదు. ఎందుకంటే మన పాపం కడగడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. మనం చేసిన పాపాన్ని పోవడానికి, మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి, తన తండ్రికి ఒక రాజ్యంగా చేయడానికి దేవుడు కష్టపడుతున్నాడు. ఎంతో కష్టపడుతున్నాడు. తన శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాడు. తన ప్రాణము మరణమగునంతగా నా ప్రాణము తల్లడిల్లిపోతుందన్నాడు. మరణమగునంతగా తల్లడిల్లిపోతుంది ఆయన ప్రాణం. ఎందుకంటే మనం చేసిన పాపాల నిమిత్తం బలిదానం అయిపోయిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ, మీరు పాపముతో పోరాడిలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదురుపలేదు. మరియు నా కుమారుడా ప్రభు చే శిక్షను ధృవీకరించుకోము. దేవుడు శిక్ష వేస్తాడు. ఎప్పుడు వేస్తాడో శిక్ష? నువ్వు చచ్చిపోయే ముందు వేస్తాడు. నువ్వు చేసిన పాపాలను బట్టి సగం శిక్ష ఇక్కడే అనుభవించాలి. అది తప్పదు ఎవరికైనా. అందుకంటున్నాడు, ఎందుకంటే చాలా మట్టుకి కొంతమంది అయితే 3 అంతలు వేసేస్తాడు శిక్ష. ఇక్కడ ఒక ముందే పరలోక రాజ్యంలో ఉంటుంది, 3 అంతలు శిక్ష ఇక్కడే అనుభవించాలి. ఈ శరీరం, ఈ ప్రాణం తల్లడిల్లిపోతుంది. ఆ వృద్ధాప్యం ఎందుకైనా ఈ బ్రతుకు, ఎందుకు వచ్చిన జీవితం తీసుకో ప్రభా, ఎందుకు ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ఇది తట్టుకోలేకపోతున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు దేవుడికి యేసు ప్రభు కూడా అలాగే ప్రాణము పోగునంతగా తల్లడిల్లిపోయి దొర్లేడుస్తున్నాడు. ఈ పాపకరణ నేను మిగలేను ప్రభా, ఇది తట్టుకోలేను ప్రభా అని దొర్లి ఏడుస్తున్నాడు ఆయన. అయినా నీ చిత్తమే, నీ ఇష్టం ప్రకారమే చేయి, నా ఇష్టం ప్రకారమే కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనకి కూడా అదే బాధ వస్తుంది వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నా కుమారుడా ప్రభు చే శిక్షను ధృవీకరించుకోము. ఆయన నేను గద్దించినప్పుడు విసుగకము. దేవుడిని గద్దించినప్పుడు వాక్యం ద్వారా గద్దిస్తాడు. ఎలా గద్దిస్తాడా అని వరకు వచ్చింది. వాక్యం ద్వారా గద్దిస్తాడు. ఎందుకంటే వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైనా మా బావగారు చనిపోయేటప్పుడు మా తోటికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవిడ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అప్పుడు వాక్యం తీసేటప్పుడు కదా నేను వివరాల్లో నిలబెడుతున్నాను అన్నాడు దేవుడు. ఇదేంటి ఎలా వచ్చింది అని చెప్పి మరలా వాక్యం కూడా తీసి మరలా అదే వచ్చింది. అప్పుడు డాక్టర్ గారు వచ్చి మీ భర్త చనిపోయడం మా చెప్పారు. ఎందుకంటే వాక్యము భయంకరమైనది, వాక్యము భయంకరమైనది.
అక్కడి గొడవల దేవుడే, అపరాజ్య బాధలు గల దేవుడే, భయంకరాకారుడైన వాక్యం అది. ఆ వాక్యము ద్వారా నువ్వు మారవలసి ఉన్నది, సిద్ధపడవలసి ఉన్నది, దేవుడితో కలిసి జీవించవలసి ఉన్నది. ఆ వాక్యమే నీతో మాట్లాడుతుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యము ద్వారా మనం మాట్లాడాలి. అక్కడ జరిగి ఇమ్మీడియట్గా జరిగించేస్తాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన గర్వించినప్పుడు విసుకము. ప్రభు తాను ప్రేమించే వారు సృష్టించి తాను స్వీకరించు ప్రతి కుమారుడిని దండించు. ప్రతి ఒక్కరిని దేవుడు దండిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, స్వీకరించు ప్రతి కుమారుడిని దండించు అని కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించి అని హెచ్చరికని మర్చిపోయింది. ఎందుకంటే మన హెచ్చరిక. అందుకంటున్నాడు, జీవితం ఇలా గడిచిపోతుంది, ఇలా అయిపోతుంది అనుకుంటానే తప్ప ఒక దినాన్ని ఏం జరుగుతుందో మనం గ్రహించలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సువార్త చెప్పండి. కాబట్టి యేసు తన మృతులలోనే లేపిన లాజరు ఉన్న బెతనీకి పస్కా పండగకు 6 దినముల ముందుగా వచ్చారు. ఎందుకంటే లాజరు లేపిస్తాడు దేవుడు. అప్పటికే కుటుంబం అంతా ఉన్న వారందరూ మారిపోయారు. దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పుకుంటున్నారు యేసు ప్రభుని. ఇక్కడ పస్కా పండుగ ముందే వచ్చేసాడు. 4 రోజుల ముందు దేవుడు మార్తమ్మ ఇంటికి ఎప్పుడైతే వచ్చేసాడో అప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకి విందు చేస్తారు. ఎందుకంటే ఆయనకి పార్టీ ఇచ్చారు. తను లాజరు లేపినందుకు ఆ ఇంట్లో అందరికి కూడా చాలా మందితో ప్రభుతో పాటు చాలా మంది కూర్చున్నారు. లాజరు కూడా కూర్చున్నాడు, చనిపోయేవాడు కూడా ఆ పార్టీలో. అప్పుడు మార్త ఏం చేసిందంటే ఉపచారం చేశారు. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వాడు ఒకరు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చా జటామాసాంతరం ఒక సేరున్నర ఎత్తు, అంటే చాలా ఎక్కువ అన్నమాట. ఆ సెంటు చాలా ఎక్కువ. ఎందుకంటే దేవుడి మీద ప్రేమతో తన తమ్ముడిని లేపినందుకు దేవుడి మీద ప్రేమ కనబడుతుంది. అక్కడ నాకు చచ్చిపోయేవాడు, నా తమ్ముడిని లేపాడైనా ఇంతకన్నా గొప్పవాడు నాకు దొరకడు అని చెప్పి సేరిన్నర ఎత్తుగా ఆ సెంటుని బద్దలు కొట్టి అది తల నుంచి పోసేసింది మార్త అక్కడ. అప్పుడు ఇస్కరియోతు సాతాను ఉంది కదా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపరైన ఇస్కరియోతు ఎంతెందుకు 300 దేనాలను కమ్మి పేదలకి ఇవ్వలేదన్నా ఎందుకంటే నెలపాటు చేసావు. ఆ ధర్మేసి పేదలకు వచ్చు కదా, ఎందుకంటే పేదల మీద ప్రేమతో కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు ఇలా ఉంది చెప్తుంది, పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్యే ఉంది. తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడి దొంగలించి వచ్చాను కనుక అలాగూ చెప్పాను. దొంగలించి వచ్చి ఇలాగో చెప్పాడు. కాబట్టి యేసు నన్ను బాధపెట్టు దినములకు ఆమె దీన్ని ఉంచుకుంటుంది. పేదలు ఎల్లప్పుడూ కూడా మీతో కూడా ఉంటుంది కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండదని చెప్పాను. ఎందుకంటే ఆ బిడ్డ ఆశీర్వాదాలు పొందింది, నా సమాధి కార్యక్రమం చేసేస్తున్నాను. అందువల్ల అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందువల్ల ఇక్కడ ఏమో చెప్తున్నాడంటే పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండాలని చెప్పాను. నేను ఎల్లప్పుడూ మీతో ఉండాలి. అందువల్ల ఇప్పుడు చేసిన మరే మంచి కార్యమే చేసింది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దేవుడితో కలిసి జీవించాలి. ఆయన సన్నిధిలో కన్నీరు కార్చాలి, ఆయన సన్నిధిలో ఏడవాలి. అప్పుడే దేవుడు మంచిగా చేస్తాడు. ఇక 4 గుర్తు ఉన్నాయి, ఇంకా 3 రోజులే ఉన్నాయి ప్రార్థనలు, ఇంకా 3 రోజులే ప్రార్థనలు ఉన్నాయి. కాబట్టి అందువల్ల దేవుడితో మనం ఎక్కువ గడిపిన దేవుడు సంతోషపడతాడు. దేవుడు పరిశుద్ధ వాక్యం ఇచ్చిన కావాలి.